కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది కాబట్టి బీఆర్ఎస్లోకి వెళ్తున్నానని చెప్పారు మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్. ఈ పార్టీలో తనకు గాని కార్యకర్తలకు గాని సముచిత స్థానం లేదని, తనకు ఎలాంటి చట్టవిరుద్ధమైన వ్యాపారాలు లేవన్నారు. తాను తన కార్యకర్తలు అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కనీసం కార్యకర్తలకు భరోసా లేదన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 6వ తారీఖున మరియు 6వ తారీఖు ఏమైనా ఇబ్బందులు ఉంటే 10వ తారీఖు ఈ 2 తేదీ లోపల భారత బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది. నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, పలువురు ఎంపీటీసీలు, మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు వీరితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. మరి పార్టీ పిలిచి ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాం, కానీ ఎవరు ఎలాంటి స్పందన లేదు. కాబట్టే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్తున్నారు. మరి రేపు 6వ తారీఖు కార్యనిర్వాహక అధ్యక్షులు వస్తారు, అప్పుడు చెప్తారు ఎవరు బీఆర్ఎస్ ఎవరు కాంగ్రెస్ అనేది. ఆ రోజు ఆయన చెప్తారు. ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి